థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ తాజా. చాలా అద్భుతంగా కలకలాడుతుంది వాళ్ళు మా షో. హౌస్ఫుల్ కలెక్షన్ నడుస్తుంది, మ్యాట్నీ కూడా. ఓకే, సో ఏంటి వాళ్ళ విశేషాలు? మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీ పేరేంటి? భారతి. ఈ డౌట్ లేదు ఇందులో. ఓకే, మీరు ఎప్పుడైనా కమ్మని కలలు కన్నారా బ్రో? పెద్ద టేస్ట్ ఏం బాగాలేదు, నేను కన్నాను కానీ 2-3. ఆ రోజు కొంచెం ఉప్పు తక్కువైందమ్మా నా కళ్ళలో. తీయగా ఉన్నాయని మీకు ఎలా తెలుసు బ్రో? అంటే భోజనం చేశాక కిళ్ళి వేసుకుంటే వేరే రకంగా ఉంటుంది ఆ కళ. ఏమీ చేసుకోకుండా ఫింగర్ బోల్ తాగేస్తే వేరేలా ఉంటుంది. మీకు వస్తుంటాయి కళలు? మీతో సెల్ఫీ దిగినట్టు కల వస్తూ ఉంటుంది బ్రో. మీరు రాత్రిపూట టాబ్లెట్ వేసుకోవాలి పడుకునే ముందు. శవాన్ని భౌతికాయం అంటారు కదా, శవాన్న రసాయనికాయం గణితకాయం అని ఎందుకు అన్నారు? అంటే దాని ఆధార్ కార్డు పోయింది భయ్యా. సో ఆధార్ కార్డు పోతే ఇక భౌతికాయం రాశారు అంతే దాని మీద అనమాట. ఇంకోటి ఏదో కాయాలు చెప్పు, ఏంటవి? రసాయనకాయం గణితకాయం. రసాయనికాయం అంటే కెమిస్ట్రీ భయ్యా, గణితకాయం అంటే మ్యాథ్స్ భయ్యా, భౌతికాయం అంటే ఈ 2 ఎక్కువ చదివినోడు భౌతికాయం. థ్యాంక్ యూ. పశువుకి కడతాడు పలుపుతాడు, చేతికి కడతాడు కాశీతాడు, మెడకి కడతాడు ఉడితాడు, అన్ని తాళ్ళు ఒకటే కదా, పేర్లు ఎందుకు మారినాయి? నేను కవిత అనుకుని వింటానే, మర్చిపోయా. ఈ తాడుతో ఎండ అవుతుంది కదా, కవిత అయి ఉంటుందిలే, చివరిలో ఏముంటది అనుకున్నా. వీటిలన్నిటినీ అడ్డంగా కడితే పడతాడు. నేను రైలు పట్టాల పైన పడుకొని నా ప్రేయస్ కోసం ఆలోచిస్తుంటే నాకు డౌట్ వచ్చింది. ఏం డౌట్ అంటే, రైలు పట్టాల మధ్యలో కంకర్రాలు వేసారు, ఎందుకు? అది పట్టాలు అటు ఇటు కదిలిపోకుండా మధ్యలో అడ్డంగా వేసారు అంటే అవి ఇనుము కదా, వాటి ట్రాక్షన్ కొన్ని టన్నుల వెయిట్ ఉంటుంది ట్రైన్ ఈచ్ బోగి. సో దాని మీద పాస్ అవుతున్నప్పుడు నార్మల్ మట్టి ల్యాండ్ మీద కానీ వేస్తే ట్రాక్ కిందకి వెళ్ళిపోద్ది, సిమెంట్ మీద వేస్తే క్రాక్స్ వస్తుంది, లేకపోతే ఈ రైలింగ్ ఇరిగిపోతుంది, ఎందుకంటే లెంత్ ఉంటాయి కదా అవి. సో వాటిలన్నింటినీ సపోర్ట్ చేయాలంటే అది హార్డ్ ఉండకూడదు, సాఫ్ట్ ఉండకూడదు. సో కంకర్రాలని అతికించరు, జస్ట్ పోస్తారు అంతే. సో అవి కదిలి ట్రాక్షన్కి లాక్ చేసి ఉంచుతాయి అట్లా, అంతే. నేను మీతోనే ఉంటా, ఇక్కడే ఉంటా, ఎక్కడికి వెళ్ళా, మీరు కంగారు పడకండి. పాప ఆ అబ్బాయి నేను ఇప్పటివరకు చెప్పింది నిజం అనుకుని విన్నాడు. రైల్వే ఇంజనీర్లు ఎవరినంటే దయచేసి క్షమించండి, ఇది నాకు నచ్చింది చెప్పాను సార్. ఓకే. మేనక ఓకే, మేడకే అన్నట్టు పడింది. ఓకే మేనక గారు, మీకు సిస్టర్స్ ఉన్నారా? రంభ రోజ్ సిస్టర్స్ ఉన్నారు. నేమ్స్ వేరేది పెట్టారు. బైక్ కి కార్ కి బ్రేక్ ఉంటుంది, ఏదైనా విరిగినా బ్రేక్ అయింది అంటారు. ఆ బ్రేక్ కి తేడా ఏంటి? అది వేయకపోతే మనం బ్రేక్ అవుతాం. దాన్నే బ్రేక్ అవడం అంటాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. భూమి ఊగుతున్నప్పుడు భూకంపం అని అంటారు. భూమి ఊగుతున్నప్పుడు భూకంపం అంటారా? భూమి చీలితే భూకంపం అంటారు. భూమి ఊగుతున్నప్పుడు భూకంపం అని అంటారు, కానీ చేతి ఊపితే చేకంపం అని ఎందుకు అన్నారు? షేక్ అని ఎందుకు అంటారు? ఈసారి భూకంపం వచ్చినప్పుడు నువ్వు షేక్ అండి, నువ్వు వచ్చేస్తావు, మనం ఇద్దరం ఒకటే దగ్గర ఉండేసాం. మనం అస్తమాను భూకంపం రాదు కాబట్టి వాటికి ఆ పేరు స్పెషల్ గా ఉంచారనమాట. మనం తెప్పించుకుందాం. మనం ఏంటది? భూకంపం. అది ఏమైనా పబ్జీలో గన్నారా తెప్పించుకోవడానికి? రోజు చెట్లకు నీళ్లు పోస్తుంటాం, అవి ఎదుగుతుంటాయి. మరి రోజు మనం వాటర్ తాగుతుంటాం, ఎందుకు సగం ఎదిగి ఆగిపోతాం? మనకి వాటర్ పోసినా పోయిపోయినాం, మన ఎదిగే ప్రసక్తి లేదమ్మా మనకి. వాటికి టీవీ ఉండదు, వాటికి వేరే పని ఉండదు, చదువు కూడా ఉండదు, పబ్జీ ఉండదు దానికి. సో అది టైంకి ఎండ తీసుకుంటది, కాస్త కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ తీసుకుంటది, వాటర్ పోస్తే తీసుకుని పెరుగుతూ ఉంటుంది అనమాట. మనకంటే ఎన్ని పనులు ఉంటాయి, కాలేజ్ బంక్ కొట్టాలి, అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, సినిమా రిలీజ్లు అయితే వెళ్ళాలి, ఇంకా ఫ్రెండ్స్ తో కూర్చుని సిట్టింగ్ వేయాలి, ఇవన్నీ మించి టిక్ టాక్ చేయాలి. అమ్మో అది చేయకపోతే ఎలాగా? అస్సలు అరగదు ఉప్మా.
ప్రేమలో ఉన్నప్పుడు మాటలు తీయగా ఉంటాయి అంటారు కదా, ప్రేమలో లేనప్పుడు మాటలు టేస్ట్ అయింది భయ్యా. ఘాటుగా, కారంగా, మన ఇష్టం భయ్య. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ముందు తీగానే ఉంటుంది భయ్య, బ్రేకప్ అయ్యాక మన ఇష్టం. అది చేదు ఉంటది భయ్యా. తెలియదు భయ్య. ఖాళీ ఉన్న సమయంలో బోర్ కొడుతుంది అంటాం కదా అన్న. బోర్ కొడితే నీళ్ళు రావాలి కదా అన్న, కానీ ఈ బోర్ కొడితే ఏమొస్తుంది అన్న? మనం బోర్కి వెళ్తాం. దేవుడిని అందరు వరాలు అడుగుతారు కదా, ఆల్రెడీ నెలకి 4 వారాలు ఇచ్చింది కదా, మళ్ళీ ఎందుకు వరాలు అడుగుతారు? కక్కుర్తి. ఇంకా 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 కావాలి. మానవ జాతి అంతే అమ్మా. పాపం ఉన్నది సరిపోదు, 4 వారాలు సరిపోదు, ఇంకా కావాలని కోరుకుంటాడు. ఆదివారం త్వరగా వస్తే బాగుండు, వారాలు కొంచెం తగ్గిస్తే బాగుండు, అలా కోరుకుంటాడు. సో ఈరోజు మా షోకి పెద్దవాళ్ళు కూడా వచ్చారు. మా పేరు నరసింహులు. ఎవరెవరు వచ్చారు? ఎంతమంది వచ్చారు? టోటల్ మొత్తం నా పిల్లలు సార్ అంతా. ఓ సూపర్, థ్యాంక్ యూ సార్. సరదాగా మీరు కూడా ఇలా పిల్లలతో కలిసి మా ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినందుకు మాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ సార్. సో ఏం చేస్తుంటారు సార్? నేను డిటిహెచ్ ఆపరేటర్ సార్. అమ్మో, సన్ డైరెక్ట్. టైం దొరుకుతుందా సార్? దొరుకుతుంది సార్ టైం. సో ఇవి కాకుండా ఇంకేదైనా మీకు కల్చరల్ అలవాటు ఉన్నాయి? కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తాను సార్. మా కోసం పాట. అమ్మని తీయని దెబ్బ, అదే ఎంత బాగుందిరో ఎక్స్ప్రెస్ రాజా. సూపర్, థ్యాంక్ యూ సార్. మై నేమ్ ఇస్ సుబాని. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఇంజనీరింగ్ కాలేజ్లో. ఏ సబ్జెక్ట్ సార్? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. పర్లేదు, నాకు రాదు సార్. ఓకే. అందరికీ డౌట్ క్లియర్ చేసి నాకు డౌట్ ఉంది బ్రో, అది మీరు క్లియర్ చేయాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ కి డౌట్స్ క్లియర్ చేస్తున్నాం చిన్నప్పుడు. సో అమ్మ అన్నం తినిపించేటప్పుడు చందమామ అని అంటది కదా, చంద్రుడిని మామ అని పిలుస్తాం కానీ భూమిని బావ అని ఎందుకు పిలువరు? అంటే ఎవరి మీదైతే నుంచుని వాడిని బావా అని పిలిస్తే బాగోదు కదా, అది కానీ దూరంగా ఉన్నాడు కాబట్టి మామ అన్న ఫీల్ అవ్వడానికి మామ అంటాం అనమాట. సూపర్ బ్రో, థ్యాంక్ యూ. ఎలాంటప్పుడు పరిస్థితులు బాగాలేదు అని అనిపిస్తుంది మనకి? అన్న నేను నా ఫ్రెండ్ సైక్లింగ్ పోటీకి వెళ్తాం. వెళ్ళినప్పుడు అతనికంటే స్పీడ్ తొక్కాలని నేను లేచి చెప్తుంటా, ఇప్పుడు చైన్ పడిపోతుంది. అప్పుడు నేను అనుకుంటా నా పరిస్థితి బాగాలేదురా అని. చైన్ పడిపోయినా పర్లేదురా, బ్రేక్ పడినప్పుడే ప్రాబ్లం. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. దెబ్బ తగులుతున్నప్పుడు ఒక 2 days ఏం అర్థం కాదు, గుయ్యి సౌండ్ వస్తూ ఉంటుంది. నా పేరు శృతి. ఒక బాయ్ ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఇంకో బాయ్ ఫ్రెండ్ చూస్తే పరిస్థితి బాగాలేదనిపిస్తుంది. ఆంటీ విన్నారా? నీకు ఇంటికి వెళ్ళినాక ఉంటుంది బో. కష్టపడి వంట చేసినప్పుడు మన ఇంట్లో వాళ్ళతో పాటు కుక్క కూడా వంట తినకపోతే పరిస్థితి బాగాలేదు అనిపిస్తుంది. వాళ్ళ పరిస్థితి మన పరిస్థితి? మన పరిస్థితి. నీకు వంట వచ్చేటి? ఏదో అట్లా. ఏది పులిహార? నాకు అర్జెంట్గా టాయిలెట్ వచ్చినప్పుడు నా ఫ్రెండ్ వచ్చి కూల్ డ్రింక్ తాగంటే నా పరిస్థితి బాగాలేదు అనిపిస్తుంది అన్న. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్. ఇన్కమింగ్ కాల్ ఫ్రీ ఉన్నప్పుడు తీసేసుకోవాలి, తర్వాత దొరకకపోవచ్చు. నా పేరు సాయిలక్ష్మి. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రపోజ్ చేసినప్పుడు మీరు ఇంకొకరితో లవ్ లో ఉన్నప్పుడు అప్పుడు నా పరిస్థితి బాగాలేదా అనిపిస్తుంది. వెరీ గుడ్ కాజల్, ఇట్స్ ఓకే, జోక్ చేస్తా. కాజల్ చెప్పా జోక్ అని. కాజు, ఇట్స్ జోకు. క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ తగరాని చోట తగిలినప్పుడు కోచ్ వచ్చి ఏంటి ఏమైంది అని అడిగితే నా పరిస్థితి బాగోలేదు అనిపిస్తుంది. సార్ ఇట్స్ బస్తీ మే సవాల్ సార్. గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ వెళ్ళినప్పుడు తను బిల్లు కట్టమన్నప్పుడు ఆ బిల్లును చూసి ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉందని బాగాలేదు అనిపిస్తుంది. ఎవడెళ్ళమన్నాడు నిన్ను? నీకు ముందు తెలియదా షాపింగ్ వెళ్ళినట్టు ఓకే అని వెళ్ళిపోతారా? లేదా అప్పుడే 4 వచ్చినట్టు బయటకు వచ్చేసేయాలి. మనకు అప్పుడు ఐడియా రాదు కానీ ఫ్రెండ్ ముందే చెప్పి పెట్టాలరా. పావుగంటలో మిస్డ్ కాల్ ఇస్తా, నాకు వెంటనే పోయా వస్తున్నా, ఎవరు యాక్సిడెంటా?
నా లవరు వెళ్ళక లాంగ్ డ్రైవ్ వెళ్దాం అన్నప్పుడు ముంగట ట్రాఫిక్ పోలీసు పట్టుకొని అరే నీకు లైసెన్స్ ఉందా అన్నప్పుడు చీని అమ్మ బతుకున్న పరిస్థితి ఏం బాగాలేదురా భయ అని అనిపిస్తుంది. ఏంలే స్టాండ్ వేసి కింద దిగి నేల మీద పడి సార్ భూకంపం వచ్చింది భూకంపం అందరు మారిపోతారు. ఏం లేదన్న, ఒక అమ్మాయి నేను 5 years నుంచి లవ్ చేస్తున్నా. ఎంత అంటే అంత సిన్సియర్గా లవ్ చేసిన. ఆ అమ్మాయికి ఏదో నాకు మంచిగా ఉంది అని చెప్పేసి అని ఇయ్యాలే ప్రపోజ్ చేయడానికి పోయినా. కాకపోతే అమ్మాయి ఏమన్నా అంటే అయ్యో నిన్న చేస్తే ఓకే అన్నట్టు అనేదాన్ని కదా, ఇక నాకు ఆల్రెడీ లవ్ మ్యారేజ్ సెట్ అయిపోయిందని చెప్పేసి ఏం పర్లే. నెక్స్ట్ డే మీ ఏరియాకి ఐశ్వర్య వచ్చింది. ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేసేది నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని తెలిసినప్పుడు అప్పుడు నా పరిస్థితి బాగాలేదని అనిపిస్తుంది. గ్యారంటీ ఇస్తాడు ఉద్యోగం. వాడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కదా, చచ్చినట్టు ఇస్తాడు. ఎందుకంటే తర్వాత ఎవరు దొరుకుంటారు అడిగి. హాయ్ బ్రో. హాయ్. ప్రదీప్ గారి నెంబర్ నా దగ్గర ఉన్నప్పుడు నేను కాల్ చేద్దాం అనుకున్నప్పుడు నా మొబైల్లో బ్యాలెన్స్ లేకపోవడం. అరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బారే. మన దగ్గర ఇంకో స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు. సార్కి మైక్ ఇవ్వండమ్మా. హాయ్. దేక్తలేదన్నాడు బ్రో. చిల్ బ్రో, నో ప్రాబ్లం, కూల్, విల్ టాక్ లిట్ లేటర్. అరే అడిగి లేని ఐడియాలు క్రియేట్ చేయగరా. అరవకండి రా, భయపడతా. మీ పేరు? ఓహో అవునా, ఓకే ఓకే ఓకే. ఏం చదువుతున్నావు? ఓబో ఏబిసిడీలు చదివేస్తున్నావు బాబోయ్. ఏం పేరు? సో పెద్దయ్యాక ఏమవుతావు? పోలీస్, డాక్టర్? పోలీస్ అవుతాడంట. వెరీ గుడ్ అన్న. నువ్వు బాగా చదువుకుని మంచి డాక్టర్ అయి పోలీస్ అయి లాయర్ అవ్వాలి. ఓకే, భోజనం చేసావా? ఇప్పుడే లేచావా? ఈ ఇంటర్వ్యూ ఇక్కడితో సమాప్తం.